అపారమైన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ మహిమగల నామానికి స్తోత్రాలు. మీరు మా రోగాలను స్వస్థపరిచే యెహోవా రాఫా అని విశ్వసిస్తూ మీ సన్నిధికి వస్తున్నాను. ప్రభువా, తెలిసి తెలియక నేను చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను. స్వస్థతకు అడ్డుగా ఉన్న ప్రతి అపరాధ భావాన్ని తొలగించండి. పాపక్షమాపణ ద్వారా ముందుగా నా ఆత్మకు స్వస్థతను దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువా, మీరు నా కోసం సిలువలో పొందిన గాయాల ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత కలిగిందని మీ వాక్యం చెబుతోంది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆ వాక్యాన్ని విశ్వాసంతో బట్టి పట్టుకుంటున్నాను. నా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను, రోగాన్ని, నొప్పిని యేసునామములో ఖండిస్తున్నాను. మీ స్వస్థత శక్తిని నా శరీరంలోని ప్రతి కణానికి, కండరానికి, అవయవానికి పంపమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మీ స్వస్థపరచు హస్తాలతో తాకండి. శరీరంలో ఉన్న అసాధారణ పెరుగుదలను లేదా వ్యాధిని యేసునామములో తొలగించండి. శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే ఆ గాయాలు త్వరగా మానిపోయేలా చేయండి. వైద్యులకు జ్ఞానాన్ని, మందులకు స్వస్థత శక్తిని దయచేయండి. నా మనస్సుకు, భావోద్వేగాలకు స్వస్థత దయచేయండి. భయం, ఆందోళన, నిరాశ, ఒత్తిడి నుండి నాకు విడుదల దయచేయండి. మీ పరిపూర్ణమైన శాంతిని నా హృదయంలో నింపండి. నా స్వస్థతను నేను ఇదివరకే పొందుకున్నానని విశ్వసిస్తున్నాను. మీరు చేసిన అద్భుత కార్యాల కోసం, చేయబోయే సంపూర్ణ స్వస్థత కోసం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన నా దేవా, మీ శక్తి ద్వారా సంపూర్ణ స్వస్థతను పొందుకుని మీకు సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.